హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా లైఫ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. మై స్మాల్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు. ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఒక 1.5 years నుంచి అనుకుంటున్నా, అరే మోటార్ వ్లాగ్ చేయాలి, బైక్ కొనాలి, ఈ గోప్రో కొనాలి, దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ కావాల్సిన అన్నీ కొనాలనుకున్నా. కానీ ఏమైందంటే మీకు తెలుసు కదా, మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది రెస్పాన్సిబిలిటీస్. దానివల్ల చేయలేకపోయినా. బట్ ఫైనల్గా ద డే కేమ్. అంటే దీనికోసం నేను ముందు దగ్గర ఒక 6 months ప్లాన్ చేస్తున్నా, అంటే ఈ డే కోసం. యా, సో బేసికల్గా ఫస్ట్ నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ గోప్రో. మనం గోప్రో ఉంటేనే కదా ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ గోప్రో కొన్నా, దాని తర్వాత దానికి కావాల్సిన మైక్ అటాచ్ చేయాలంటే దానికి అడాప్టర్ కావాలి. అడాప్టర్ కొన్నా, అడాప్టర్తో పాటు మళ్ళీ మైక్, హెల్మెట్, రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ గ్లౌజ్. ఇంకా రైడింగ్ పాయింట్, రైడింగ్ షూ కొనలేదు. సరే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం, అలవాటు చేసుకుందాం, అలవాటు అయితే ఓకే మనతో అయితే రాబోయ్ అన్నప్పుడే కొందామని ఫిక్స్ అయిపోయినా. మళ్ళీ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే బైక్ కొనాలి. ఆయన దగ్గర ఈ సెటప్కి నాకు ఒక 80,000 ఖర్చు పెట్టినా. కానీ ఎప్పుడు చేయలే. ఇది కూడా మన బైక్, ఇది నా ఫ్రెండ్ది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనము ప్రతిసారి చూసుకోవాల్సి వస్తుంది, అవి రికార్డ్ అవుతుందా లేదా. సో ప్రజెంట్ నేను ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నా. కమింగ్ టు మై సెల్ఫ్, జస్ట్ ఎ బ్రీఫ్. నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ కాబట్టి. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఫర్ సమ్ XYZ కంపెనీ. అండ్ అంతే, ఇంకా ఉండేది హైదరాబాద్, కానీ మనం యాక్చువల్గా జగిత్యాల బిడ్డ. ఇక్కడ చూడండి, బాబా వ్యూ నెక్స్ట్ లెవెల్ అమ్మా. వర్త్ లేక్ మధ్య నుంచి వెళ్తున్నాం మనం. ఇదేం లేకు, నేను చూసి ఆ స్క్రీన్ మీద ఇస్తా చూడండి. ఇక్కడ ఇట్లా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? 1.9 kilometers వెళ్ళాలంట. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే లైఫ్లో ఇన్ని టెన్షన్స్తోని. అమ్మ ఆఫీస్కి పోవాలి, రావాలి, వర్క్ చేయాలి, పని, ఫ్రెండ్స్ అన్ని తాగాలి, ఎంజాయ్ చేయాలి, గిట్లే ఉండే. అంటే గట్టిగా ఎంజాయ్ చేసాం అనుకోండి మేము మా ఫ్రెండ్స్తోని. మరి మా ఫోన్ ఎక్కడ పోయిందని సడన్గా భయపడ్డా. ఇక్కడ మ్యాప్స్ పెట్టుకొని చూస్తున్నాను, ముంగట పెట్టినా అది అచ్చా ఇక్కడ రైట్ తీసుకోవాలి. కానీ ఐ ఫీల్ సో గుడ్. ఫస్ట్ వాళ్ళు తాగడం బంద్ చేయాలి. అంటే మరీ ఎక్కువ తాగము, ఎప్పుడో వీకెండ్లో ఒకసారి, ఎవ్రీ వీకెండ్ ఒకసారి అంతే. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అమ్మ. బాగుంది ఈ లొకేషన్స్. అంటే నేను ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం. ఇట్లా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలంటే కార్ తీసుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్ మన పక్కనే 1 kilometer ఉంటుంది అంతే. 1 kilometer కాదు, ఒక 2.5-3 kilometers ఉంటుంది అంతే మన దగ్గర నుండి. సో ఈజీగా ఆరామ్ చేయలేటోళ్ళం. బట్ ఇట్ ఫీల్స్ సో గుడ్ ఫర్ మీ. యాక్చువల్గా రీచింగ్ టైం 11:09 అని చూపిస్తుంది. 197 kilometers ఉంది. ఆరామ్ చేయవచ్చు మనం మాట్లాడుకుంటా. కానీ ఈ గోప్రో ఛార్జింగ్ ఎంతవరకు వస్తుందో అర్థమవుతలే. మళ్ళీ మైక్ కూడా నోటి దగ్గర పెట్టిన. అప్పట్లో ఇట్లా ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, అట్లా మన హైదరాబాద్లో చాలామంది రైడర్స్ ఉన్నారు కదా. హైదరాబాద్లో అని కాదు, ప్రతి దగ్గర ఉన్నారు, ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. కానీ అది పక్కన పెట్టండి. వాళ్ళు వెళ్తుంటే నేను ఇట్లా చూస్తున్నాను. అంటే మళ్ళీ ఇంకొకటి, మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక పర్ఫెక్ట్ అటైర్, ఒక పర్ఫెక్ట్ రైడింగ్ గేర్తో వెళ్ళాలి. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్. మెయిన్ ఒక మంచి హెల్మెట్. ఇప్పుడు చాలామంది ఇంప్రూవ్ అంటే చాలామంది యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకుంటున్నారు, కానీ అప్పట్లో పెట్టుకోకపోదు. కానీ మెయిన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రైడింగ్ గేర్. లాంగ్గా మినిమం 100 సిటీ అవతలకి వెళ్తున్నాం, 100+ kilometers దాటుతున్నాం అంటే రైడింగ్ గేర్ వేసుకోవాలి. సో ఏంటంటే సేఫ్టీ ఉంటుంది. మన ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, యాజ్ ఏ ఒక మంచి ఇండియన్ సిటిజన్గా, ఒక మంచి సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఉంటే చాలు. రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే పోయి అమ్మ ముసలామైన దాటిరా, రోడ్లను దాటియు, లేదంటే పోయి అన్నదాన కార్యక్రమాలు పెట్టు, లేదంటే అక్కడ ఈ డబ్బులు ఇవ్వు, ఇక్కడ డబ్బులు అంటలే. మనం చేసేదే కరెక్ట్ చేసేయాలి. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు వేయద్దు. నేను అప్పట్లో కాలేజ్ ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ మస్తు చేస్తూనే, కానీ మొత్తం మూసుకొని మొత్తం మానేసి అసలు బంద్ చేసిన. అసలు నేను అప్పుడు ఎందుకు వేసినా అని కూడా రిగ్రెట్ ఫీల్ అయినా కొన్నిసార్లు. అరే అది తప్పు, ఆ టైంలో ఎవరికన్నా ఏమైంది
నైట్ నిద్ర కొంచెం గుణం లేదు. అంటే ఎగ్జైట్మెంట్లో అమ్మ పొద్దున ఎప్పుడైతుంది, ఎప్పుడు లేస్తాము, ఫోటోలు దిగాలి, వీడియో చేయాలి, మస్తుండే. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏదైనా ఇష్టమైంది, లేదంటే ట్రిప్కి వెళ్తున్నా, మార్నింగ్ ట్రిప్ ఉందమ్మా, మార్నింగ్ ఫ్లైట్ ఉంది, నువ్వు గోవా పోతున్నావు ఫ్రెండ్స్తోని, లేదంటే కార్లో గోవా వెళ్తున్నావు, ఎట్లుంటుంది? నైట్ నిద్ర పట్టదు. ఈ అమ్మ ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోదామా అన్నట్టే ఉంటుంది. ఇది ఒకవేళ ఓవర్ నుంచి వస్తే మేము ఇట్లా వచ్చేటోళ్ళం. పెద్దగా వాళ్ళం. ఇది కరెక్ట్ రూట్ అవుతుంది. ఏంటి అరే జుడిగో రైట్ అప్డేట్ వచ్చేసి కరెంట్లీ మైసిగంటలో ఉన్నాం గాయస్. మైసిగంట అంటే చాలా ఫేమస్ ఇది ఈ ఏరియా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. వీలైతే రాంగా వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం ఇక్కడ. కానీ రేపు చూద్దాం సిచ్యువేషన్ బట్టి, వచ్చేటప్పుడు అనుకుంటున్నా కానీ చూడాలి మరి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారు తెలుసా, వచ్చి ఒక నైట్ స్టే చేస్తారు, మంచిగా యాటని కట్ చేసుకొని, కోళ్ళని కట్ చేసుకొని. శ్రీశైలం వచ్చేసి 160 కిలోమీటర్స్. సో కొట్టేయచ్చు, మనం గట్టి కొట్టచ్చు. కానీ నేను గట్టి కొట్టట్లేదు, అవసరం లేదు కూడా నాకు. నేను మినిమం ఒక 100 బిలో మెయింటైన్ చేస్తే చాలు, అంతే. నేను అదే అనుకుంటున్నా, అంత స్పీడ్ ఏం అవసరం లేదు, 100 బిలో మెయింటైన్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు స్టేటస్లో పెడతాం కదా మనం. ఇప్పుడు ఈ వీడియో పెట్టినాం అనుకోండి, అరే ఇంద్రాయన్కి ఇదేం అలవాటరా, ఇది అంటే కొందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంక అవసరమా రా ఇది, అమ్మ మంచి జాబ్ తీసుకోక చక్కగా ఇంట్లో ఉన్నారట, ఈ బండి ఏంది, తిరుగుడేంది బండ్ల మీద. అరే ఇష్టం రా. ఇది చూడండి ఎంత బాగుందో, ఇక్కడ లష్ గ్రీన్ ఉంది. నా డ్రీమ్ వచ్చేసి యాక్చువల్గా ఇక టైం వచ్చిన కాబట్టి చెప్తున్నా, లదాఖ్ వెళ్ళడం. లదాఖ్ వెళ్ళాలని ఎప్పటి నుండో ఉంది నాకు. చూద్దాం. లదాఖ్ వెళ్ళే ముందు ఫస్ట్ ఒక మంచి బైక్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్పీరియన్స్ రావాలి ఈ లాంగ్ రైడ్ చేయడంలో, అండ్ మోటో వ్లాగింగ్ చేయడంలో, అండ్ బ్లాగ్స్ ఎడిట్ చేయడంలో, మళ్ళీ ఇంకా చాలా థింగ్స్లో నాకు ఎక్స్పీరియన్స్ వస్తే ఈజీ ఉంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ అవుదాం బెటర్. కొంచెం హెడ్ఏక్ లాగా వస్తుంది. ఇక్కడ ఏదో హోటల్ వచ్చింది, ఇక్కడ కొంచెం వాటర్ తాగి కాఫీ తాగుదాం, సెట్ అవుతుంది అప్పుడు. మంచిగా ఒక స్ట్రెచ్, ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది ఇది. ఇంకా ఇక్కడికి వెళ్ళామంటే ఘాట్ స్టార్ట్ అయిపోతుంది. ఘాట్ ఎక్కేసినామంటే ఇంకా ఉంటుందమ్మా మజా. ఫారెస్ట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అసలు ఇది ఎట్లా ఏంది, నాకైతే నిన్న నైట్ నిద్ర పట్టలే. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మొత్తం ఏమేమో ఆలోచనలు. నేను అసలు ప్రాపర్గా నిద్ర కూడా పోలే. నేను అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ పోయింటా అంతే ప్రాపర్గా. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. నేనైతే ఇది ఆన్ చేసే పెడతా. గోప్రో ఛార్జింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పోతుంది. నేను ఒక 20 మినిట్స్ వీడియో తీస్తే ఆల్మోస్ట్ 70% ఛార్జింగ్ ఎగిరిపోయింది. నేను మధ్యలో మొత్తం ఆపేసి, లక్కీ ఏంటంటే నేను పవర్ బ్యాంక్ తీసుకొచ్చిన. సో బ్యాగ్లో పవర్ బ్యాంక్, గోప్రో బ్యాగ్లో పెట్టేసి, పవర్ బ్యాంక్లో పెట్టేసి కథం ఛార్జింగ్ పెట్టేసిన. సూపర్ సెట్ అయిపోయింది. 100% అయిపోయింది. ఒక 1 అవర్ కాదు, ఒక 40 మినిట్స్లో. ఫాస్ట్ ఛార్జర్ యాక్చువల్గా నాది. సో చూద్దాం, రికార్డ్ అయితే అవుతుంది ఇది. ఇన్ని మెల్లబోతున్నారు ఇట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుందో. ఇక్కడ చూడండి వ్యూ, సూపర్ వ్యూ ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ వచ్చే ఉంటారు, చూసే ఉంటారు. ఇక మంకీస్ లేదా నేను కరెక్ట్ డైమెన్షన్స్ సెట్ చేసుకోలేదు ఇక్కడ. దీంట్లో డైమెన్షన్ సెట్ చేస్తే మనకు తెలిసేది యాక్చువల్గా. ఈ భయవాడు మెల్లగా పోతున్నారు, నేను కూడా మెల్లనే పోతున్నా. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎట్లుందో. వర్షాకాలం తర్వాత వస్తే ఇదే అడ్వాంటేజ్. ఫుల్ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది.
మళ్ళీ ఇంకొక కొన్ని థింగ్స్ ఉన్నాయి. నేను మెల్లగా మాట్లాడితే ఎట్లా వస్తుంది వాయిస్, గట్టిగా మాట్లాడితే ఎట్లా వస్తుంది వాయిస్ అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాక నేను చెక్ చేస్తాను అన్నీ బేసికల్గా. వ్యూ ఎలా ఉండాలంటే రైడింగ్ అంటే నేను రైడ్ చేస్తున్నట్టు నా బైక్ కొంచెం ఫ్రంట్ ఈ ఓడోమీటర్ డిస్ప్లే కనిపించాలి. ఈ వ్యూ చూడండి ఎట్లుందో. మంకీస్ రాకండి రోడ్డు మీదకి. ఇది చూడండి వ్యూ ఎట్లుందో, ఖతర్నాక్ ఉంది. ఈ అమ్మ నెక్స్ట్ లెవెల్. నాకు అనిపిస్తుంది ఫారెస్ట్ పోయేదాకా అంటే అయిపోయేదాకా మొత్తం మీ గోపురం ఆన్ చేసి పెట్టాలని, కానీ ఛార్జింగ్ ఉండట్లేదు నాకు. అదే బాధ. ఏంద్రా ఇది మొత్తం పువ్వులు వస్తున్నాయి ఆడ. కోతులు రోడ్డు మీదకి రాకండి. సారీ తప్పైంది ఆడ. సో మనము శ్రీశైలం వెళ్తున్నాం కదా. సో శ్రీశైలం వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం కదా. సో మీలో ఎంతమందికి జ్యోతిర్లింగాలు అంటే టోటల్ 12 ఉన్నాయి కదా, ఆ 12లో మీకు ఎంతమంది తెలుసో కింద కమెంట్ అవుట్ చేయండి. చూద్దాం ఎంతమంది చెప్పగలుగుతారో. నాకు తెలుసు, I'll tell you. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం. ఇప్పుడు మొత్తం 3 మహారాష్ట్రలో, 2 గుజరాత్లో, 2 మధ్యప్రదేశ్లో, ఇంకొకటి తమిళనాడులో రామేశ్వరం రామనామస్వామి అంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అండ్ ఉత్తరాఖండ్లో ఉండేది మన కేదార్నాథ్. తర్వాత ఉత్తరప్రదేశ్లో యూపీలో కాశీ. ఈ భయ చూడండి సూపర్, నెక్స్ట్ లెవెల్ బ్రో. హ్యాండ్స్ ఆఫ్. బైక్ మీద వెళ్ళడం వేరు, అట్లా సైకిల్ మీద వెళ్ళడం వేరు. దానికి చాలా ఖర్చు కావాలి, చాలా ఎనర్జీ కావాలి. మనకు అంత ఎనర్జీ లేదు. ఓహో ఈ వ్యూ ఎంత బాగుందో. నెక్స్ట్ లెవెల్ అమ్మా. అదే చూడద్దు, పగిలిపోతుంది. చూడండి ఎట్లుందో. లుక్ ఎట్ దిస్ వ్యూ. వాహ్ సూపర్. మొత్తం ఎన్ని గేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 గేట్స్ ఉన్నాయి. గేట్స్ ఓపెన్ చేసి ఉంటేనా మజా ఉండేది. కానీ బాగుంది. నేను ఒక వీడియో చూసిన మన రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ మొత్తం జనాలు ఉండే, మన ఫిషర్మెన్స్ గంగపుత్రులు ఉంటారు కదా మన వాళ్ళు.